లీజా అనే అమ్మాయిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. లీజా ఉంటున్న ఏరియా ఇన్స్‌పెక్టర్ లీజాని స్టేషన్‌కి పిలుస్తాడు. లీజా స్టేషన్‌కి వెళ్తుంది. అప్పుడు ఇన్స్‌పెక్టర్ అమాయకులైన ప్రజలందరిని ఎందుకు చంపుతున్నావు అని అడుగుతాడు. అప్పుడు లీజా నేను ఎటువంటి హత్య చేయలేదు. ఫాక్స్ ఫైర్ శాపం వల్ల ఇదంతా జరుగుతుంది అంటాడు. మూవీ స్టార్టింగ్‌లో ఇదంతా వింటూ ఉన్నప్పుడు మనకి కొంచెం కన్‌ఫ్యూజ్‌గా ఉంటుంది. హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? ఫాక్స్ ఫైరీ శాపం ఏంటో తెలుసుకోవాలంటే మనం మూవీ మొత్తం చూడాల్సిందే. ఇక్కడ మనకి మూవీ గతాన్ని చూపిస్తారు. లీజా మార్తా అనే ముసలావిడ ఇంట్లో పనిచేస్తూ ఉంటుంది. మార్తాకి కూడా లీజా అంటే చాలా ఇష్టం. అక్కడే టామీ అనే పేరు గల ఒక ఫోటో గోడకి తగిలించి ఉంటుంది. అయితే టామీ ఆ ఇంట్లో ఆత్మ అయ్యి తిరుగుతూ ఉంటాడు. ఎందుకంటే అతను కొన్ని రోజుల క్రితమే చనిపోయి ఉంటాడు. అయితే ఇక్కడ టామీకి లీజా అంటే చాలా ఇష్టం. లీజా వల్లే తను ఆ ఇంట్లో ఆత్మ అయ్యి తిరుగుతూ ఉంటాడు. తనతో కలిసి అక్కడే జీవిస్తూ ఉంటాడు. అయితే ఈ ఆత్మ లీజా ఉంటున్నప్పుడు మాత్రమే కనిపిస్తుంది. లీజా కూడా తనతో మాట్లాడుతూ ఒక ఫ్రెండ్ లాగా ఉంటుంది. అయితే ఈ టామీ ఆత్మ ఇంకెవరికీ కూడా కనిపించదు. ఇదిలా ఉంటే ఒకరోజు మార్తా లీజాతో ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోమని చెప్తుంది. అందుకు లీజా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఓకే చెప్తుంది. సో నెక్స్ట్ రోజు లీజా ఒక కపుల్ రెస్టారెంట్‌కి వెళ్తుంది. అక్కడ కూర్చొని ఒక అందమైన అబ్బాయి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంతలో ఒక వ్యక్తి వచ్చి లీజా ముందు కూర్చుంటాడు. లీజా ఆ వ్యక్తిని చూశాక మొహంలో చిరునవ్వు కనిపిస్తుంది. ఆ వ్యక్తి నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటాడు. లీజా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయితే ఇంతలో ఆ వ్యక్తి భార్య అక్కడికి వస్తుంది. తన భార్యను చూడగానే లీజా మొహం మారిపోతుంది. ఆ వ్యక్తికి ఆల్రెడీ పెళ్ళైపోయిందని చాలా బాధపడుతుంది. కట్ చేస్తే ఇంట్లో మార్తా చనిపోయి ఉంటుంది. లీజాని పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చినందుకు టామీ ఆత్మ ఆమెని చంపేసుంటాడు. ఈ ఆత్మకి లీజా వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉండదు. లీజా ఇంటికి రాగానే మార్తా చనిపోవడం చూసి చాలా బాధపడుతుంది. ఇంట్లో కుటుంబ సభ్యులు, బంధువులు వచ్చేసుంటారు. మార్తా సడన్గా చనిపోవడానికి కారణం లీజా అని అనుమానిస్తూ ఉంటారు. ఆమెని నిందించి చాలా బాధ పెడతారు. ఇంటి మీద దురాశతో మార్తాని చంపేసింది అని అనుకుంటారు. వాళ్ళ మాటలన్నీ విన్న తర్వాత మార్తా ఆ ఇంటి నుంచి శాశ్వతంగా బయటికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. ఈలోపు మార్తా బంధువైన హెన్రిక్ అనే వ్యక్తి లీసాని ఆపి అంతా నాకు తెలుసు, నువ్వు మార్తాని చంపలేదు, నువ్వు ఇంట్లోనే ఉండొచ్చు అని చెప్తాడు. ఆ తర్వాత హెన్రిక్ తన గర్ల్ ఫ్రెండ్ మెర్లోని కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మెర్లోని ఇల్లు మార్తా ఇంటి కింద అంతస్తులో ఉంటుంది. మరోవైపు మార్తా బంధువులు స్టేషన్కి వెళ్ళి మాకు లీజా మీద అనుమానం ఉంది అని చెప్తారు. ఇంకోవైపు లీజా ఇంట్లో కూర్చొని తనని సేవ్ చేసిన హెన్రీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. బాలకం చూస్తుంటే లీజా హెన్రీ ప్రేమలో పడిపోయిందేమో అనిపిస్తుంది. సరిగ్గా అప్పుడు టామీ ఆత్మ అక్కడికి వచ్చి హెన్రీకు నిన్ను ప్రేమించడం లేదు, తనకి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, నీకంటే తననే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అంటాడు. ఇక్కడ టామీ చెప్పింది ప్రతిదీ కూడా లీజా వింటుంది. సో హెన్రిక్ గురించి ఆలోచించడం ఆపేస్తుంది. తర్వాత లీజాకి ఒక బుక్ దొరుకుతుంది. ఇది లీజా పొరుగు ఇంట్లో ఉన్న కార్లై అనే వ్యక్తిది. అది లీజా చదువుతుంది. అందులో కార్లై భార్య కొంతకాలం క్రితమే చనిపోయి ఉంటుంది అని రాసుంటుంది. అలాగే ఆ పుస్తకంలో కొన్ని వంటల గురించి రాసుంటుంది. ఇక్కడ ప్రత్యేకం ఏమిటంటే ఆ వంటలు వండి పెడితే కార్లైకి చేసిన వారి మీద వ్యామోహం, ఇష్టం పెరిగిపోతుంది. సో లీజాకి ఒక ఐడియా వస్తుంది. ఆ పుస్తకంలో ఉన్నదాని ప్రకారం చేయాలి అనుకుంటుంది. అలా చేస్తే కార్లై తన ప్రేమలో పడతాడు అనుకుంటుంది. సో లీజా పుస్తకం చూసి ఒక మంచి వంటకాన్ని సిద్ధం చేస్తుంది. అనుకున్నట్టుగానే కార్లై డిన్నర్కి వస్తాడు. లీజా చేసిన వంటని చాలా ఇష్టంగా తింటాడు. లీజాతో నా భార్య చనిపోయిన తర్వాత ఇప్పటి వరకు ఇంత రుచికరమైన ఆహారాన్ని తినలేదు. సో నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అంటాడు. పెళ్లి మాట వినగానే లీజా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో కార్లై కోసం స్వీట్స్ తీసుకురావడానికి వంటగదిలోకి వెళ్తుంది. తను లోపలికి వెళ్ళగానే టామీ ఆత్మ అతని మీద దాడి చేస్తాడు. తనకి ఒక పెద్ద చేప తినిపిస్తాడు. ఆ చేప ముళ్ళు గొంతులో గుచ్చుకొని అక్కడికక్కడే తను చనిపోతాడు. లీజా వచ్చి చూసి చాలా ఆశ్చర్యపోతుంది. తనకి చేప ఎవరిచ్చారో అర్థం కాదు. టామీ మాత్రం తనకేమీ తెలియదన్నట్లు నటిస్తూ ఉంటాడు. తర్వాత కార్లై చనిపోవడంతో పోలీసులు లీజా ఇంటికి వస్తారు. లీజానే తనని చంపేసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తారు. అయితే లీజాకి వ్యతిరేకంగా పోలీసుల వద్ద ఎటువంటి ఆధారాలు కూడా ఉండవు. సో పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత లీజాకి ఫాక్స్ ఫైరీ అనే బుక్ దొరుకుతుంది. ఫాక్స్ ఫైరీ మాయాజాలం ఏమిటంటే అది ఒక మహిళని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ స్త్రీ దగ్గరికి వచ్చిన ప్రతి పురుషుడు మరణిస్తాడు. సో లీజా ఇదంతా ఒక కథలాగా ఉంది అనుకుంటుంది. మరోవైపు ఇన్స్పెక్టర్ శ్రేయ్ అనే అధికారితో మాట్లాడతాడు.
లీజా ఇంటికి నువ్వు మారువేషంలో వెళ్ళి ఆమె ఏం చేస్తుందో గమనించాలి. ప్రతి ఇన్ఫర్మేషన్ మాకు తెలియజేయాలి అంటాడు. సో, శ్రేయ్ కూడా వాళ్ళు చెప్పినట్లుగానే లీజా ఇంటికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి, నేను ఈ సిటీకి కొత్తగా వచ్చాను. నాకు ఉండటానికి ఇల్లు కావాలి. కొన్ని రోజులు ఇక్కడే ఉంటాను అని అడుగుతాడు. సో, లీజా ఇంటికి అద్దె చెల్లించి ఇక్కడే ఉండొచ్చు అని చెప్తుంది. సో, శ్రేయ్‌కి లీజా మీద కన్నేసి ఉండటానికి మంచి అవకాశం దొరికింది. అతను లీజాకి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు కనుక్కునేందుకు ప్రయత్నం మొదలుపెడతాడు. తర్వాత లీజా హెన్రీకి కాల్ చేసి రెస్టారెంట్‌కి పిలుస్తాడు. హెన్రీ కూడా వస్తాను అని చెప్తాడు. సో, నెక్స్ట్ రోజు లీజా హెన్రీతో కలిసి రెస్టారెంట్‌కి వెళ్తారు. కానీ అక్కడ హెన్రీ లీజాని చాలా వరకు ఇగ్నోర్ చేస్తూనే ఉంటాడు. ఇంతలో అక్కడికి తన గర్ల్ ఫ్రెండ్ వస్తుంది. సో, హెన్రీ లీజాని అక్కడే వదిలేసి గర్ల్ ఫ్రెండ్‌తో వెళ్ళిపోతాడు. లీజా రెస్టారెంట్‌లో ఒంటరిగా కూర్చుండిపోతుంది. అయితే అదే రెస్టారెంట్‌లో ఒక కపుల్స్ కూర్చొని ఉంటారు. లీజా ఆ మహిళ దగ్గర ఉన్న బ్యాగ్‌లో అబ్బాయిలని ఎలా ఆకట్టుకోవాలి అనే బుక్‌ని చూస్తుంది. సో, వెంటనే అదే బుక్‌ని ఒక షాప్‌కి వెళ్ళి తీసుకుంటుంది. అబ్బాయిలని ఆకట్టుకోవాలంటే అందమైన డ్రెస్ వేసుకోవాలని బుక్‌లో రాసి ఉంటుంది. సో, ఇక్కడ నుంచి లీజా తన కోసం అందమైన డ్రెస్సులు సిద్ధం చేసుకుంటుంది. మరోవైపు శ్రేయ్‌ని చంపడానికి టోనీ ఆత్మ ట్రై చేస్తూ ఉంటుంది. కానీ ప్రతి దాడిలో శ్రేయ్ ఏదోలాగా తప్పించుకుంటూ ఉంటాడు. తర్వాత లీజా కొత్త డ్రెస్సులు వేసుకొని అందంగా కనిపించడం ప్రారంభిస్తుంది. తన భాగస్వామి కోసం రెస్టారెంట్‌కి వెళ్ళి కూర్చుంటుంది. అయితే అక్కడే రిక్కీ అనే అబ్బాయి లీజాని కలుస్తాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నిన్ను పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్తాడు. అది విని లీజా చాలా సంతోషపడుతుంది. సో, తన ఇంటికి రమ్మని ఆహ్వానిస్తుంది. తాగమని ఒక డ్రింక్ కూడా రిక్కీకి ఇస్తుంది. అయితే ముందుగానే అందులో టామీ ఆత్మ విషం కలిపుంటాడు. సో, రిక్కీ అది తాగగానే చనిపోతాడు. రిక్కీ చనిపోగానే లీజా మళ్ళీ దుఃఖంలోకి వెళ్ళిపోతుంది. చాలా బాధపడుతుంది. రిక్కీ చనిపోవడానికి కారణం ఏంటో తెలీదు. టామీ అయితే చంపే అవకాశమే లేదు. ఎందుకంటే తను చాలా రోజుల నుంచి తనతోనే ఉన్నాడు అనుకుంటుంది. కానీ టామీయే ఇదంతా చేస్తున్నాడని తను గ్రహించలేకపోతుంది. తర్వాత పోలీసులు లీజా ఇంటికి వస్తారు. ఇన్స్పెక్టర్ శ్రేయ్‌తో లీజాకి వ్యతిరేకంగా ఎందుకు ఆధారాలు సంపాదించలేదు? ఆ రోజు నుంచి నువ్వు ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. కానీ శ్రేయ్‌కి ఇదంతా ఒక ఆత్మ చేస్తుందని తెలియదు కదా! పైగా ఆ ఆత్మతో చాలాసార్లు దెబ్బలు కూడా తిన్నాడు. మరోవైపు లీజా తన గదిలో నిద్రపోతూ ఉంటుంది. తన కలలో ఫాక్స్ ఫైరీని చూస్తుంది. అలాగే ఫాక్స్ ఫైరీ ఆత్మని కూడా చూస్తుంది. ఒక మనిషిని కూడా చంపేస్తూ ఉంటుంది. సో, ఇదంతా చూసి లీజా చాలా భయపడుతుంది. కల నుంచి మేలుకొని లీజా టామీతో మాట్లాడుతుంది. చూడు, నా స్టోరీ మొత్తం ఫాక్స్ ఫైరీ కథలాగా ఉంది. ఎందుకంటే నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చనిపోతున్నారు. సో, నేను దాని గురించి బాగా తెలుసుకోవాలనుకుంటున్నాను అంటుంది. అయితే ఇదంతా కూడా ఫాక్స్ ఫైరీ శాపం వల్ల జరుగుతూ ఉంటుంది. టామీ కూడా ఈ విషయంలో నేను నీకు హెల్ప్ చేస్తాను అంటాడు. కానీ ఇక్కడ నిజమేమిటంటే టామీనే ఫాక్స్ ఫైరీ యొక్క శాపాన్ని లీజాపై ఉపయోగిస్తూ ఉంటాడు. ఈ విషయం అమాయకురాలైన లీజాకి తెలీదు. తర్వాత లీజా ఒక లైబ్రరీకి వెళ్ళి ఫాక్స్ ఫైరీ గురించి చదవడం స్టార్ట్ చేస్తుంది. లైబ్రరీలోని ఒక వ్యక్తి లీజాని చూసి ఇష్టపడతాడు. ఎప్పట్లాగే టామీ ఆత్మ తనని చంపేస్తాడు. లీజా తనని చూసి మళ్ళీ బాధపడుతుంది. కారణం లేకుండా అందరూ చనిపోతున్నారని చాలా ఆందోళన చెందుతుంది. సో, భయపడి లైబ్రరీ నుంచి ఇంటికి పారిపోతుంది. అలా రోడ్డు మీద పోతున్నప్పుడు తన హ్యాండ్ కర్చీఫ్ కింద పడిపోతుంది. అయితే అక్కడే ఉన్న ఇంకో వ్యక్తి కర్చీఫ్‌ని తీసుకొని తనకి ఇవ్వడానికి వెళ్తాడు. కానీ ఆ దరిద్రుడు కూడా లీజాని ఇష్టపడతాడు. సో, ఇది టామీకి తెలిసిపోతుంది. ఇంకేముంది, అతను కూడా ఒక బస్సు గుద్దుకొని చనిపోతాడు. లీజా వెంటనే ఇంటికి వచ్చేస్తుంది. ఇంటి బయట ఉన్న ఇంకో వ్యక్తిని కూడా చూస్తుంది. వాడు కూడా లీజాని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. టామీ అక్కడే ఉన్నాడు కదా! సో, వాడు కూడా పైనుంచి కింద పడి చనిపోతాడు. సో, ఇదంతా చూసి లీజా చాలా బాధపడుతుంది. జీవితంలో తను ఎవరిని ప్రేమించలేదు. తనని ఎవ్వరు కూడా ప్రేమించలేరు. ఒకవేళ ప్రేమిస్తే చనిపోతారు. సో, లీజా ఒంటరిగా కూర్చొని విధి ఆడే నాటకాన్ని తలుచుకొని బాధపడుతుంది. ఇంతలో అక్కడికి శ్రేయ్ వస్తాడు. తనని కూల్ చేసే ప్రయత్నం చేస్తాడు. నాకు తెలుసు నువ్వు ఎవ్వరిని చంపలేదు అంటాడు. వెంటనే లీజా నువ్వు నాకు దూరంగా ఉండు అంటుంది. ఎందుకంటే నాపై ఫాక్స్ ఫైరీ శాపం ఉంది. సో, నాకు ఇంకెవరు వద్దు అంటుంది. అప్పుడు శ్రేయ్ ఫాక్స్ ఫైరీ గురించి నువ్వు ఎక్కడ చదివావో చెప్పు అంటాడు. అప్పుడు లీజా తనకి ఫాక్స్ ఫైరీ బుక్‌ని చూపిస్తుంది. కానీ ఆ పుస్తకంలో ఒక పేజీ మిస్ అయిపోయి ఉంటుంది. ఆ మిస్ అయినటువంటి పేజీలోనే ఆ శాప విముక్తికి ఒక పరిష్కారం రాయబడి ఉంటుంది. అయితే ఇంట్లో చాలాసేపు వెతికిన తర్వాత శ్రేయ్‌కి మిస్ అయిపోయినటువంటి ఆ పేజీ దొరుకుతుంది. ఇద్దరు కూర్చొని దాన్ని చదువుతారు.
అందులో నిజమైన భాగస్వామిని కనిపెట్టినప్పుడు మాత్రమే ఫాక్స్ ఫైరీ శాపానికి విముక్తి లభిస్తుంది అని రాయబడి ఉంటుంది. ఇందులో ఇంకోటి కూడా రాసి ఉంటుంది. ఆ వ్యక్తిలో ఎలాంటి చెడు ఉండకూడదు. మంచి మనసున్న వ్యక్తి అయి ఉండాలి అని రాసి ఉంటుంది. సో లీజా ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది. ఈ పిచ్చిది నిజమైన భాగస్వామి హెన్రీ అనుకుంటుంది. వాడేమో వేరే అమ్మాయితో టపాటప్ చేస్తూ ఉంటాడు. హెన్రీ లీజా రాసిన ఒక ఉత్తరాన్ని చదువుతాడు. అందులో తనని ఇంటికి రమ్మని ఇన్వైట్ చేసి ఉంటుంది. లీజా హెన్రీ మాత్రమే నా భాగస్వామి అనుకుంటుంది. ఇప్పుడు ఆమె తనని కలవడానికి సిద్ధంగా ఉంటుంది. హెన్రీ లీజాని కలిసిన తర్వాత షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఇంతకు ముందు కంటే లీజా ఇప్పుడు చాలా అందంగా మంచి డ్రెస్ వేసుకొని చాలా మారిపోయి కనిపిస్తుంది. తన అందానికి హెన్రీ జొల్లు కార్చుకొని తన వ్యామోహంలో పడిపోతాడు. ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. నిజంగానే చాలా అందంగా ఉన్నావు. ఇంతకుముందు ఎప్పుడూ నువ్వు నాకు ఇంతలా కనిపించలేదని పొగుడుతూ ఉంటాడు. అలా ఇద్దరు బార్‌కి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. మరోవైపు శ్రేయని చూపిస్తారు. శ్రేయని చూస్తే లీజాని ఇష్టపడుతున్నాడేమో అనిపిస్తుంది. ఆ తర్వాత హెన్రీ, లీజా ఇంటికి వస్తారు. హెన్రీ కామంతో లీజాతో అడ్వాన్స్ అవుతూ ఉంటాడు. అప్పుడు లీజా వెంటనే నాకు ఫాక్స్ ఫైరీ శాపం ఉంది అంటుంది. ఫాక్స్ ఫైరీ ప్రకారం నిజంగా ప్రేమించే వ్యక్తి మాత్రమే బ్రతుకుతాడు. లేకపోతే చనిపోతాడు అంటుంది. ఇది విన్న హెన్రీ, ఇవన్నీ నువ్వు నమ్మొద్దు. నేను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాను. ఇంకేం కావాలి నీకు అంటాడు. లీజా కూడా ఇదంతా నిజమని భావిస్తుంది. నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను అంటుంది. తర్వాత నెక్స్ట్ రోజు టామీని చూపిస్తారు. హెన్రీ ఇంకో అమ్మాయితో టపాటప్ చేస్తూ కనిపిస్తాడు. ఇదంతా టామీకి నచ్చదు. తర్వాత హెన్రీ లీజాని కలవడానికి వెళ్తున్నప్పుడు టామీ హెన్రీని చాలా సింపుల్గా చంపేస్తాడు. తర్వాత శ్రేయను కూడా చంపడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ శ్రేయ్కి ప్రతిసారి అదృష్టం కలిసి వస్తుంది. కట్ చేస్తే మూవీ ప్రెజెంట్లోకి వస్తుంది. లీజాని మనం పోలీస్ స్టేషన్లో చూస్తాం. హెన్రీని ఎందుకు చంపావు అని ఇన్స్పెక్టర్ అడుగుతాడు. అప్పుడు లీజా, చూడు, నేను ఎవరిని చంపలేదు. నేను తనని ప్రేమించాను. ప్రేమించిన వ్యక్తిని ఎందుకు చంపుకుంటాను అంటుంది. ఇంతలో శ్రేయ్ అక్కడికి వస్తాడు. ఇన్స్పెక్టర్తో, సార్, లీజాని వదిలిపెట్టండి. ఎందుకంటే తను ఎవరిని చంపలేదు అంటాడు. సో ఇన్స్పెక్టర్ శ్రేయ్ చెప్పింది విని లీజాని వదిలేస్తాడు. అయితే ఇక్కడ నుంచి లీజా ఆరోగ్యం చాలా క్షీణిస్తుంది. శ్రేయ్ బెడ్ మీద పడుకోబెట్టి తనని విశ్రాంతి తీసుకోమని చెప్తాడు. అయితే ఇక్కడ లీజా ఒక కల కంటుంది. హెన్రీ, లీజా రెస్టారెంట్లో ఉన్నట్లు, వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నట్లు ఊహించుకుంటూ ఉంటుంది. సడన్గా లీజా తన ముందు చీకటిగా ఉన్నట్లు చూస్తుంది. ఆ ప్లేస్లో టామీ ఉండడం గమనిస్తుంది. అప్పుడు టామీ తనతో, నేను నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను. అందుకే ఈ ఇంట్లో నీతో పాటే ఉంటున్నాను అని చెప్తాడు. నువ్వు కూడా నన్ను ఇష్టపడాలని ఉంది. బట్ నువ్వు నన్ను ప్రేమించలేవు. ఎందుకంటే నేను ఒక ఆత్మను కాబట్టి. సో నేను నిన్ను చంపేస్తాను. అప్పుడు నువ్వు ఆత్మరూపంలో ఎప్పటికీ నాతోనే ఉంటావు అంటాడు. ఇదంతా చూసి లీజా బిగ్గరగా అరుస్తుంది. అది విని శ్రేయ్ పరిగెత్తుకుంటూ లీజా దగ్గరికి వస్తాడు. లీజా పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఆమెని పైకి లేపడానికి ప్రయత్నం చేస్తాడు. ఇంతలో టామీ తన మీద అటాక్ చేస్తాడు. శ్రేయ్ చాలా గాయపడిపోతాడు. అయితే బలాన్ని కూడగట్టుకుని పైకి లేవడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు కలలో టామీ, నాతో వస్తావా అని లీజాని అడుగుతాడు. కానీ అందుకు లీజా ఒప్పుకోదు. నువ్వు ఒక ఆత్మవి కాబట్టి మనం ఎప్పటికీ కలవలేము అంటుంది. దీంతో టామీకి చాలా కోపం వస్తుంది. లీజాని చంపడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే ఇంతలోనే శ్రేయ్ వచ్చి లీజాని నిద్రలేపుతాడు. సో శ్రేయ్ లీజాని చనిపోకుండా కాపాడుకుంటాడు. సో ఇప్పుడు లీజాకి నిజమైన ప్రేమ శ్రేయ్లో కనిపిస్తుంది. శ్రేయ్ ప్రేమ నిజమైనదని తనకు అర్థమవుతుంది. ఫాక్స్ ఫైరీ యొక్క శాపం ప్రకారం శ్రేయ్ ప్రేమ నిజమైనది అని తేలిపోతుంది. శ్రేయ్ది నిజమైన ప్రేమ కాబట్టి టామీ దాడి నుంచి ప్రతిసారి బయటపడ్డాడు. సో ఇప్పుడు ఇద్దరు ఒకరికొకరు ఇష్టపడడం స్టార్ట్ చేస్తారు. తర్వాత శ్రేయ్ తన ఉద్యోగాన్ని వదిలేసుకుంటాడు. లీజాతో కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తాడు. తనని పెళ్లి చేసుకుంటాడు. కొన్ని రోజులకి వాళ్ళిద్దరికీ ఒక పాప పుడుతుంది. ముగ్గురు వాళ్ళ జీవితంలో సంతోషంగా ఉంటారు. టామీ ఆత్మ వాళ్ళతోనే ఉంటుంది కానీ ఏమీ చేయడు. సో ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.